బ్రహ్మ విష్ణు మహేశ్వర ఫేకా? రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇవన్నీ ఫిక్షన్ స్టోరీస్ అని క్రియేట్ చేసినవని అందరూ అంటుంటారు. నిజమే, ఇవన్నీ మైథాలజీస్. నిజమేమిటంటే వాటిల్లో ఉన్నదే మన అసలు చరిత్ర. 4 వేదాల అఖండ జ్ఞానం, విశ్వం గురించి ఆది నుంచి అంతం వరకు చెప్పే 18 మహాపురాణాలు, ధర్మం గురించి చెప్పే 2 మహాకావ్యాలు, వీటిల్లోనే మన జీవితానికి మార్గదర్శకంగా నిలిచే భగవద్గీత కూడా ఉంది. జీవించే విధానం, తప్పు ఒప్పు, నీతి న్యాయం, ధర్మం అధర్మం, కర్మ. మరి ఇంతటి అద్భుత చరిత్ర ఉన్న మన పురాణాలు, మన దేవుళ్ళు ఎందుకు ఫేక్ అని పిలువబడుతున్నారు? 1784 విలియం జోన్స్, ఈయన ఫిలాలజిస్ట్, మన గ్రంథాలని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశాడు. పవిత్రమైన కథలను ఇంగ్లీష్ వాళ్ళు మైథాలజీ అని పిలిచేవారు. అంటే ఫేక్ అని కాదు కదా మరి? కాలం గడిచే కొద్దీ మైథాలజీకి మీనింగే మారిపోయింది. 7,34,000 గురుకులాలు ఉన్న దేశం ఇది. మన చరిత్రను నేర్పించే గురుకులాలు అవి. 1835లో థామస్ మెకాలీ అనే బ్రిటిష్ జనరల్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ని మన దేశానికి ఇంట్రడ్యూస్ చేశాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఈయనే మన దేశ విద్యా వ్యవస్థని నాశనం చేశాడు. మరి మన సాంప్రదాయ విద్య? గురుకులాలు నెమ్మదిగా తగ్గిపోయాయి. మనకు తెలిసింది కొంచెమే. బ్రిటిష్ టైంలో ఇంకా ఏమేం జరిగాయి? ఈ జగమే